హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజొచ్చేసి వీకెండ్ అనమాట. సాటర్‌డే ఈరోజు. సో, సాటర్‌డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్నాం. అండ్ ఈవినింగ్ ఇంకా అనుకోకుండా ఫ్రెండ్ ఇంటికి బయలుదేరామనమాట. మీ అందరికీ తెలుసు కదా! రంగిని అండ్ సింహ అన్నయ్య. సో, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. సో, ఇంకా యాక్చువల్లీ ఒక పని మీద వెళ్తున్నాం అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏంటి అనేసి. సో, ఫస్ట్ అయితే ఇక నేను కార్‌లో స్టార్ట్ అయ్యామంటే ఎక్కడికైనా ఇద్దరు ముందే ఉంటారు నా మీదే. అందుకే ఇంక కార్‌లో జర్నీ చేయాలి అంటే నాకు అంటే కాళ్ళు ఫుల్‌గా పెయినొస్తాయి. కొంసేపు మాట వింటది రిషిని వెనక వెళ్ళడానికి, తర్వాత మాట వినదనమాట. సో, ఇంకా అలా కార్‌లో వెళ్ళినప్పుడల్లా ఇదే ఒక ప్రాబ్లమ్ అయిపోయింది యాస్ ఆఫ్ నౌ. మళ్ళీ జాను కొంచెం పెద్దయ్యే వరకు జానుని గూడా వెనక పంపించాలంటే అవ్వదు గదా! సో, ఇప్పుడైతే ఎవరైనా ఉంటే ఓకే. లేకపోతే ఇంక జాను నా మీదే ఉంటుంది. లేదు అంటే రిషిని ఒక్కదాన్నే వెనక పంపించామంటే ఏం చేస్తదంటే, ఇంక మొబైల్ తీసుకొనెళ్తది. కొంసేపు అటు ఇటు చూస్తది. బట్ తనకి టైమ్ పాస్ అవ్వదు. ఇంకా మొబైల్ తీసేసుకుంటదనమాట. ఫుల్‌గా మొబైల్ ఎడిక్షన్. సో, ఇంకా తన పని తను చూసుకుంటదనమాట. వెళ్ళే వరకు అదొక ప్రాబ్లమ్ అయింది. దెన్ క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది. వర్షం పడేలాగే ఉందనమాట. వెళ్తూ వెళ్తూ ఏమైనా తీసుకెళ్దాం అనుకున్నాము. అంటే అందరం కలిసి తినడానికి. సో, ఒక సమోసా అయితే వేడి వేడిగా అనిపించింది. సమోసా ఇంకా రిషి జిలేబీ అడిగింది. సో, ఆ 2 తీసుకుందామని దిగుతున్నాం అనమాట. ఇంకా కార్ ఆపితే జాను అస్సలు కార్‌లో ఉండదు. దిగిపోదాం అంటది. అండ్ తనకి అపోజిట్ రిషి. మొబైల్ ఉంది అంటే ఇంక వేరే ఏది పట్టించుకోదు. సో, ఇంక కార్‌లోనే ఇంకా అంటే ఒక 2 మినిట్సే కదా! వెళ్లి తీసుకొనొచ్చేయొచ్చు అనేసి. ఇక్కడ జానుకి కొత్త ఫుడ్ అన్నీ అంటే ఏమైనా తింటే చిన్నది పెడతాం కదా! సో, తను కొంచెం బావున్నది అంటే ఏమైనా పెట్టాలి, అలవాటు చేయాలి అంటారు కదా! సో, అలా పెడితే పెట్టిన తర్వాత మళ్ళీ ఏమవుతదో, దగ్గొస్తదో అలా అన్నమాట. సో, ఇంకా అంటే అంటే హెల్తీగా ఉన్నప్పుడు ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ ఏమొస్తదో, మళ్ళీ పడాలా దేవుడా అనిపిస్తది. అంటే ఒక్కళ్ళమే ఉన్నాం కాబట్టి నాకు టెన్షన్ అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నా సరే అది రావాల్సిన టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి పిల్లలకి. అండ్ వెళ్ళేసరికి కింద సహస్ర సైకిల్ తొక్కుతూ ఉందనమాట. సైక్లింగ్ చేస్తూ ఉంది. కింద వాళ్ళకి అక్కడ బావుంది సైక్లింగ్‌కి. అండ్ పిల్లలందరూ వస్తారు కాబట్టి ఆడుకుంటూ ఉంటదనమాట. సో, ఇంకా రిషి ఎళ్ళింది కదా! ఫుల్ జాయిన్ అయిపోయింది. వెళ్ళిన వెంటనే వేడి వేడిగా సమోసా తినేస్తున్నాము. అండ్ ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయనమాట. మేము వెళ్ళినా, వాళ్ళు వచ్చినా మన ఇంటికి సో, కలిసి చేసుకుంటాము. సో, వెళ్ళిన తర్వాత అంటే హెవీగా వంటలు అయన్నీ పెట్టుకోమనమాట. కలిసి ఉన్నది టైమ్ స్పెండ్ చేయడానికి నా ఉద్దేశం అది. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళు కలిసి టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం నాకు. అంటే వంటగదిలోనే ఉండి వాళ్ళున్నంత సేపు వండుకొని ఉండడం నాకిష్టం లేదు. అది మా మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అది నేనైతే నాకిష్టముండదు ఆ కాన్సెప్ట్. ఎయిదర్ వాళ్ళొచ్చే ముందే వంటంతా ఫినిష్ చేయాలి. లేదు అంటే వాళ్ళొచ్చినప్పుడు అందరం కలిసి చేసుకోవాలి. కొంచెం టైంలో తొందరగా ఫినిష్ అయిపోవాలి. సో దట్ ఆ మనుషులతో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇది కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. బట్ నా ఒపీనియన్ అది. సో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. ఎందుకంటే వాళ్ళుండేదే కొంచెం సేపు. సో ఆ టైంలో కూడా మనం వంటగదిలోనే ఉండి, నించొని అలసిపోయి ఆ తర్వాత ఆహ్, ఓపిక ఉండదనమాట. సో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక పూట మంచిగా వండుకొని ఫుడ్ అదంతా ఎంజాయ్ చేసి దెన్ ఇంకా ఉన్న డేస్ ఆర్ ఉన్నంత సేపు మంచిగా అందరం కలిసి చేసుకుంటే బావుంటది. ఈవెన్ నేను వేరే వాళ్ళ ఇంటికెళ్ళినా సరే అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. మేమున్నంత సేపు వాళ్ళెక్కువ వంటగదిలో ఉండి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి నాకదంతా ఇష్టం ఉండదు. వండాలి, వండుకోవాలి వెంటనే ఒక పూటకి. నెక్స్ట్ ఇంకొక పూట సింపుల్ అయినా పర్వాలేదు. సో, అది నా నా పర్సనల్ ఒపీనియన్ అంతే. దెన్ వంట అవుతున్న కొద్దీ ఇక్కడ కాఫీ వచ్చేసిందనమాట. వంట అవుతూ ఉంది. ఈలోపు కాఫీ వచ్చేసింది. కాఫీ వీళ్ళు ముగ్గురు ఫుల్ అడిక్టెడ్ అనమాట. చాలా ఇష్టం వీళ్ళ ముగ్గురికి. ఈవెన్ శ్రీకాంత్‌కి అప్పుడప్పుడు తాగుతారు. ఇష్టమే గానీ డైలీ తాగరు. కానీ వాళ్ళ ఇంటికెళ్తే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉంటుంది. దెన్ ఇక్కడ ఒక పక్క వంట అవుతుంది. అండ్ ఇక్కడ కాఫీ తాగేస్తున్నాము.
అండ్ కుకింగ్ అయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ పాపడ్స్ ఫ్రై చేసిందనమాట. వీల్స్ పిల్లల కోసం, పిల్లలు తింటుంటారు కదా! సో, వాళ్ళకి వీల్స్ ఇంకా మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే దాన్నేమంటారు మజ్జిగ మిరపకాయలు. సో, ఇవి ఎన్ని రోజులయిందో సో, ఇవి చేసుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళు నేనైతే మోస్ట్‌లీ పెరగన్నంతో ఇష్టపడతాను. బట్ రంజని వాళ్ళు మామూలుగా ఇలా సాంబార్ రైస్‌తోని వాటితో కూడా తింటారంట. సో, ఇంకా సర్లే అనేసి మా కోసం అవి ఎన్ని రోజులయిందో. బట్ అవి షాప్ నుంచే అంట. టేస్ట్ షాప్ నుంచి డైరెక్ట్‌గా కొనుక్కుంటే కొంచెం కారంగా అనిపిస్తది. ఓవర్ స్పైసీగా నాకు. సో, ఇంట్లో చేసుకున్నవైతే కొంచెం బావుంటాయంట. అంతా ఎక్కువ స్లిట్ పెడతాం కదా! స్లిట్ పెట్టి లోపల సీడ్స్ తీసేస్తాం కదా! దెన్ ఫైనల్లీ ఇది ఒక మా డిన్నర్ థాలీ అనమాట. విత్ ఘీ అంటే రంజని వాళ్ళ ఇంటికెళ్తే కంపల్సరీ ఘీ ఉంటుంది. ఎక్కువ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సాంబార్ రైస్, పలావ్ అలాంటి వాటిల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. తినేటప్పుడు కంపల్సరీ ఘీ ఉంటుంది. దెన్ ఇక్కడ డిన్నర్ అయిన తర్వాత పిల్లలకి కూడా పెట్టేసాము. దెన్ ఇక్కడ మూవీకొచ్చేసాము. మూవీ అంటే నైట్ అప్పటికప్పుడు అనుకోని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వచ్చామనమాట. 'కల్కి' మూవీ ఎప్పటినుంచో అనుకున్నాం. బట్ మేముండే దగ్గర నో థియేటర్స్. సో, ఇక్కడికొచ్చాం కదా! సో, ఇక్కడ ఐనాక్స్ ఉంది. సో, ఇక్కడ వెళ్తున్నాం అనమాట 'కల్కి.' పిల్లలు చూస్తారో లేదో తెలీదు. బట్ పిల్లలకి కూడా చూడ్డానికి బావుంటది కాబట్టి ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. జానుతో కొంచెం పెద్ద టాస్కే ఇది. ఫస్ట్ మూవీకెళ్ళినప్పుడు చాలా కామ్‌గా ఉంది. ఫుల్ మూవీ అంటే హాఫ్ మూవీ చూస్తుంది. నెక్స్ట్ హాఫ్ అంతా పడుకుంది. అస్సలు అల్లరి పెట్టలేదు. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ అంటే 'హనుమాన్' మూవీకెళ్ళామప్పుడు. దెన్ ఇది నెక్స్ట్. సో, 3డీ అనమాట ఇది. అండ్ జానుకి కూడా స్పెక్ట్స్ ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. సో, ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైమ్ అనుకుంటా మూవీ స్టార్ట్ అవ్వకముందు వచ్చాము. ఎప్పుడూ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అయిపోతది. సో, యాడ్స్ వస్తున్నాయి. వెళ్తూ ఉన్నామనమాట. దెన్ ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు కొంచెం కార్నర్ సీట్ ఇటు సైడ్‌కి బుక్ చేసుకుంటాం. పిల్లలు మళ్ళీ అటు ఇటు తిరుగుతారు. ఆహ్, లైక్ రిషి ఏమో మధ్యలోనే వాష్‌రూమ్ అంటది. సో, అదంతా డిస్టర్బెన్స్ అనేసి కొంచెం లైక్ కార్నర్‌కి బుక్ చేసుకుంటే వెళ్ళి రావడానికి ఈజీ ఉంటది. ఎప్పుడైనా జాను ఏడ్చినా ఎత్తుకోవడానికి కూడా ఈజీ ఉంటదని అలా చేసామనమాట. దెన్ ఇక్కడ గ్లాసెస్ పంచుకుంటున్నాము. యాక్చువల్లీ కొన్ని చిన్న సైజ్ ఇచ్చారు. అండ్ కొన్ని పెద్ద సైజ్ ఇచ్చారు. వాళ్ళు కరెక్ట్‌గానే ఇచ్చారు. మేము చూసుకోలేదనమాట. తర్వాత అంటే చిన్న పిల్లలకి చిన్న సైజు. అండ్ జానుకి చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. సో, కొంతసేపు పెట్టుకొనే ఉంది. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. అంటే ఆల్రెడీ థియేటర్ అంతా బ్లాక్‌గా ఉంది. అది పెట్టుకున్న తర్వాత ఇంకా అలా అనిపిస్తుంది కదా! డార్క్‌గా అనిపిస్తుంది. సో, పెట్టుకొని అసలు అల్లరి చేయలేదు. చాలా సేపు అంటే ఒక హాఫ్ లైక్ ఇంటర్వల్ వరకు హాఫ్ మూవీ చూసిందనమాట. అంటే ఒక 30% మూవీ చూసింది. అది పెట్టుకొని కొంచెం నా దగ్గర, కొంచెం సేపు తన దగ్గర ఉన్నది. సో, ఏడవలేదు. మూవీ అంతా అయితే కంప్లీట్‌గా ప్రశాంతంగా చూసాము. ఏమీ ఏడవలేదు. అండ్ మూవీ విషయానికొస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. తర్వాత ఎప్పుడో ఓటీటీలో వస్తుంది చూద్దాము అంటే అది మంచి బిగ్ స్క్రీన్ టీవీస్ ఉన్న వాళ్ళకైతే ఓకే. మొత్తం హోమ్ థియేటర్ ఫెసిలిటీ అంతా. బట్ ఇలాంటి మూవీస్ ఏంటంటే థియేటర్‌లో చూస్తేనే కొంచెం బావుంటుందనమాట. అంటే మొత్తం టెక్నాలజీ ఇదంతా ఉంటుంది కదా! మనుషులు, మెషిన్స్ కలిపి ఉంటే ఒక మూవీ ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఆహ్ సో, ఎక్కువ ఫైట్స్ ఉన్నాయన్నమాట. సో, ఫైట్స్ అదంతా సీన్స్ ఆ విజువల్స్ అన్నీ అందులోనే బావుంటాయి థియేటర్‌లోనే. సో, మూవీ అయ్యేసరికి ఇంకా జాను పడుకొని పోయింది. ఈవెన్ రిషి కూడా పడుకున్నది. రిషి, సహస్ర కూడా పడుకున్నారు లాస్ట్‌కి. సో, ఇంక రిషి ఎత్తుకోమని అల్లరి చేస్తుంది. జాను నేను ఎత్తుకున్నాను. ఇద్దరికీ సరిపోయారనమాట. సో, ఫైనల్లీ ఇంక ఇంటికెళ్ళిపోతున్నాము. మూవీ అయ్యేసరికి 1:30 అయింది. మేము ఇంటికెళ్ళి పడుకునేసరికి 2:30 అయింది. అంటే మళ్ళీ వెళ్ళి కొంచెం ఏమైనా తిని అలా పడుకున్నామనమాట. వీళ్ళు మా ఇంటికొచ్చారు. మేము వాళ్ళ ఇంటికెళ్ళినా ఇంక నైట్ అంతా నైట్ ఔట్ అయిపోతది. ఈవెన్ పిల్లలు ఆ టైంకి అంటే మాక్సిమం పిల్లలు కూడా టైం ఎక్కువే అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేట్‌గా లెగుస్తాం కదా! సో, నో ప్రాబ్లమ్. మార్నింగ్ హాలిడే ఉంటేనే ఇలా టైమ్ స్పెండ్ చేస్తాం అంతే. సో, ఇక్కడ ఇంటికొచ్చిన ఇంకా బెడంతా వేసుకొని రెడీ అయ్యేసరికి ఇంక పిల్లలు లెగిసిపోయారు మళ్ళీ. మళ్ళీ లెగిసిన తర్వాత అలాగే టైం అయిపోయింది. మోస్ట్‌లీ 2:30 3 అయింది మేము పడుకునేసరికి. మార్నింగ్ అయితే లేట్‌గానే లేచాంలెండి. సో, ఇంక లేచిన తర్వాత చెప్పాను కదా! ముఖ్యమైన పని ఉంది అనేసి.
అంటే ఇక్కడ జానుకి ఏమైందంటే 1 మంత్ బ్యాక్, 1 మంత్ 10 డేస్ అలా అయింది. అప్పుడు చికెన్ పాక్స్ వచ్చిందనమాట. చాలా సివియర్‌గా వచ్చింది. స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశానో నాకు గుర్తులేదు. మళ్ళీ చెప్తున్నాను. సో, చికెన్ పాక్స్ వచ్చిందనమాట. సో, అప్పుడు ఆ టైంలో ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్నాము. అండ్ మెడికల్‌గా కూడా మేము తీసుకెళ్ళాము హాస్పిటల్‌కి. సో, ఇంక పెద్దవాళ్ళు చెప్పింది ఇది 2 పాటించామనమాట. ఆ స్టేజ్‌లో నేనెలా ఉన్నాను అనంటే అన్‌ఎక్స్‌ప్లెయినబుల్. చిన్న పిల్లలకి అదంతా వచ్చినప్పుడు విత్ ఫీవర్, వైరల్ ఫీవర్ అదంతా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కండిషన్ అంటే ఒక 10 డేస్ చాలా సఫర్ అయ్యాము. ఇంక్లూడింగ్ మీ అండ్ శ్రీకాంత్ ఇద్దరం కూడా. దాని తర్వాత ఇంకా ఆ టైంలోనే మా మమ్మీ రావడం అదంతా జరిగిందనమాట. సో, ఇప్పుడు తనకు పూర్తిగా తగ్గిన తర్వాత ఇంకా కొంచెం మార్క్స్ ఉన్నాయి. సో, తగ్గిన తర్వాత అమ్మవారికి చీర అది పెడతాం అనుకుంటాం కదా! సో, అది చేస్తున్నాను ఆ రిచ్యువల్. యాక్చువల్లీ రన్య ఇక్కడే అమ్మవారి టెంపుల్‌లో తను కూడా దండం పెట్టుకుందంట. సో, వాళ్ళు ఇంకా రెగ్యులర్‌గా పూజ చేసే టెంపుల్ కదా అని ఇక్కడికొచ్చాము. సో, ఇదంతా ఏంటి అంటే ఒక నమ్మకమా అంటే ఏమో తెలీదు. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ కోసం చేస్తున్నాను. మంచిగా అంతా మంచి జరగాలి అనేసి. అప్పుడు అనుకున్నామనమాట. ఇంకా పెడతామని. సో, ఇప్పుడు టైమొచ్చింది. ఇలా పూజ చేయించుకుంటున్నాము. అవన్నీ పెట్టి పూజ చేయించుకుంటున్నాం అంతే. సో, ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కొచ్చాము. సో, దగ్గరే ఇంటి దగ్గరలోనే ఉంది టెంపుల్. సో, ఇంకా వచ్చి పూజంతా చేయించుకొని అప్పుడు కొంతసేపు అక్కడే ఉండి వెళ్ళామనమాట. ఇక్కడ నేను తీసుకొచ్చినవి చీర, బ్లౌజు, తమలపాకు, ఒక్క బ్యాంగిల్స్, ఇక్కడ అగరబత్తి, కర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా! అండ్ బియ్యం, బెల్లం, అరటిపళ్ళు, పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చామనమాట. అంటే అక్కడ నాకు ఎలా అయితే చెప్పారో సో, రంజని వాళ్ళు అలా తీసుకొచ్చి పెట్టాము. సో, ఇదే టెంపుల్ యాక్చువల్లీ వెళ్ళే ముందు షూట్ చేశాను. అండ్ క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది ఇక్కడ. వెదర్ చాలా బావుంది. అండ్ ఇంకా రిటర్న్ ఎళ్ళిపోతున్నామనమాట. సో, ఇక్కడేంటి అంటే పువ్వులు చూపిస్తున్నాము. సో, వెరీ రేర్ కదా పెట్టుకోవడం. ఇలా టెంపుల్‌కొస్తే లేదు అంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే పువ్వులు. నార్మల్ టైమ్‌లో నిజం చెప్పాలి అంటే నాకు వెరీ సింపుల్‌గా ఉండడం ఇష్టం. పువ్వులు ఇవన్నీ అంటే రెగ్యులర్‌గా అంత నచ్చదనమాట. సో, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా అండ్ సింపుల్‌గా ఉండడం ఇష్టం అంతే. ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయను. దెన్ ఇక్కడ కొంతసేపు ఉండి, ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని కొంతసేపు అలా ఉన్నాం అంతే. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐ యామ్ సారీ పర్సనల్‌గా. సో, ఫైనల్లీ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.